గైస్ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు ఎస్కే అమరావతి యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడదాం E8 రోడ్ గురించి. మన కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి విజయవాడ ఓస్ట్ బైపాస్ దాకా ఎలా పని జరుగుతుంది. మీ అందరికీ ఒక్క రిక్వెస్ట్, వీడియో చివరి దాకా చూడండి. లెట్స్ గో. నమస్కారం అండి అందరికీ. ఎస్కే అమరావతికి స్వాగతం. అమరావతి రాజధాని పనుల్లో ఇప్పుడు ఒక రేంజ్ స్పీడ్ కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనం రాజధానిలోని అత్యంత కీలకమైన మరియు అత్యంత పొడవైన స్ట్రెయిట్ రోడ్లలో ఒకటిగా పేరుగాంచిన E8 రోడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ రోడ్డు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది, దీన్ని పక్కన ఉన్న ప్రముఖ సమస్యలు ఏమిటి, అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ప్లీజ్ రిక్వెస్ట్. ముందుగా E8 రోడ్ రూట్ మ్యాప్ విషయానికి వస్తే ఇది కృష్ణాయపాలెం దగ్గర మొదలై నెక్కల్లు వరకు వెళ్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 13.66 కిలోమీటర్లు. అమరావతి గ్రిడ్ రోడ్లలో ఇది ఒక ముఖ్యమైన సబ్ ఆర్డిఎల్ రోడ్డు. ఈ రోడ్డు స్పెషాలిటీ ఏమిటంటే ఇది దాదాపుగా ఎక్కడా వంకరలు లేకుండా నేరుగా స్ట్రైట్గా సాగిపోతుంది. ఇది రాజధానిలోనే ప్రధాన నార్త్ అండ్ సౌత్ రోడ్లైన N8 మరియు N9 రోడ్లను కలుపుతూ వెళ్తుంది. దీనివల్ల విజయవాడ నుండి వచ్చేవారికి లేదా సచివాలయం వైపు వెళ్లే వారికి ప్రయాణం చాలా సులభం అవుతుంది. E8 రోడ్ అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రధాన మైలురాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ శాఖమూరు గ్రామ పరిధిలో ఉన్న ఈ భారీ క్యాంపస్ నేరుగా ఈ రోడ్డు పక్కనే ఉంటుంది. మీరు విజువల్స్లో చూడవచ్చు ఈ క్యాంపస్ ఇప్పుడు ఎంత కళకళలాడుతుందో. కేవలం NIT మాత్రమే కాదు, SRM యూనివర్సిటీ మరియు EIT ఆంధ్రప్రదేశ్ వంటివి పెద్ద విద్యా సంస్థలకు చేరుకోవడానికి కూడా ఈ ఒక రోడ్డు ప్రధాన మార్గంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని రాజధానిలోని నాలెడ్జ్ కారిడార్ అని కూడా పిలుస్తారు. ఇక గ్రౌండ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఏప్రిల్ 2026లో అమరావతికి సంబంధించి వచ్చిన కీలక నిర్ణయాల తర్వాత పనులు గాలి వేగంతో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు పనులను RVR ప్రాజెక్ట్ సంస్థ నిర్వహిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రోడ్డు వెడల్పు 50 మీటర్లు, అంటే సుమారు 164 అడుగులు. ఇందులో కేవలం రోడ్డు మాత్రమే కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేబుల్స్ కోసం ప్రత్యేక డక్టులు మరియు మధ్యలో గ్రీన్ బెల్ట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం చాలా చోట్ల తార్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు మరియు స్ట్రీట్ లైట్ల ఏర్పాటు జరుగుతుంది. ఈ రోడ్డు పూర్తి కావడం వల్ల LPS జోన్ 7 మరియు 12లో భూములు ఉన్న రైతులకు మరియు అక్కడ ఫ్లాట్లు కొన్నవారికి పెద్ద ప్లస్ అవుతుంది. భవిష్యత్తులో ఈ రోడ్డు వెంట భారీ అపార్ట్మెంట్లు, విల్లాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. సచివాలయం మరియు హైకోర్టుకి ఇది దగ్గరగా ఉండటం వల్ల ఉద్యోగులకు కూడా ఇది ఫేవరెట్ రూట్ అవుతుంది. చూశారు కదండి, అమరావతి గుండెకాయ లాంటి E8 రోడ్ లేటెస్ట్ అప్డేట్స్. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే త్వరలోనే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ రోడ్డు పైన ప్రయాణించిన అనుభవం ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అమరావతి అప్డేట్స్ కోసం మన ఛానల్ SK అమరావతి అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్ ఇప్పుడు చూడండి, కరెక్ట్ మేము విజయవాడ ఓస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ బేస్మెంట్ పని రోడ్లో కంప్లీట్ అయింది. ఇంకా డ్రైనేజ్ పని కూడా సైడ్లో జరుగుతుంది ఫుల్ స్పీడ్లో.